మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండలంలోని 29 మంది బిఎల్ఓలకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి ఉన్న ఆడ మగ సంబంధించి ఓటర్ నమోదును చేసే బాధ్యత బిఎల్ఓలదని అన్నారు. తప్పులు లేకుండా 1 నుండి 9 వరకు ఓటర్ జాబితాలను తయారు చేసి ఎన్నికల నిర్వహణకు బిఎల్ఓలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీ, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, కంప్యూటర్ ఆపరేటర్లు రాజు, కరుణాకర్, రెవెన్యూ సిబ్బంది, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో అందరు బిఎల్ఓ సంబంధించిన శిక్షణ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమం మాస్టర్ ట్రైనర్స్ కూడా రావడం జరిగింది. మరి దీనికోసం ఢిల్లీలో మనకు మాస్టర్ ట్రైనర్స్, స్టేట్ మాస్టర్ ట్రైనర్స్గా కొంతమంది ఇవ్వడం, వాళ్ళ ఇంటర్న్ మనకు జిల్లాలకు సంబంధించిన అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఈ మాస్టర్ ట్రైనర్స్ వివిధ మండలాలు ట్రైనింగ్ చేసుకొని ఇవాళ నిజాంపేటలో ఉన్న 29 మెంబర్స్ బిఎల్ఓస్ కూడా వాళ్ళ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. వీరికి మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఓటర్ జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజాస్వామ్య పడవిల్లాలంటే మరి అందరూ కూడా ఓటు వేసుకోవాలి. అర్హత ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి. దానికి సంబంధించి ఏ విధంగా మనకు ఎస్ఓపీ ఉందో దాని ప్రకారం బిఎల్ఓస్ కూడా తూచ తప్పకుండా పాటించాలి. ప్రతి ఇంటికి పోయి కూడా తర్వాత ఆడవాళ్ళు కూడా అందరూ కూడా ఓటర్ జాబితాలో ఉండాలి. వారికి కావాల్సిన కండిషన్స్ ప్రకారం అందరికీ ఓటర్గా నమోదు చేసి, అదేవిధంగా మరి చనిపోయిన వారు కానీ, శాశ్వతంగా చనిపోయిన వారు కానీ, మరి వేరే దేశాల్లో ఉన్నవారు కానీ వారికి సంబంధించిన దాంట్లో నమోదు కాకుండా, అంటే అనర్హులుగా ఉన్న వాళ్ళు ఓటుగా నమోదు కాకుండా ఉండాలి. ఈ విధంగా మనకు జల్దీ ఒక ఎలక్ట్రల్ ఓటర్ జాబితాని మరి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఆ ఓటర్ జాబితాను తప్పులు లేని ఓటర్ జాబితా సరిదిద్దే ప్రక్రియలో మరి అందరూ శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమం కూడా ఈరోజు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా శిక్షణ భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించినారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లకి పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించవలసిందిగా ఆదేశించారు. మాకు 6 మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. ఇంకా వారి ఆధ్వర్యంలోనే ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. బిఎల్ఓలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఇందులో 2 అంశాలు, లీగల్ ప్రొవిజన్స్ అండ్ బిఎల్ఓ డ్యూటీస్, ఈ 2 అంశాల మీద వారికి ఫుల్ డే ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చట్టపరమైన అంశాలు ఏమున్నాయి, ఎన్నికల విధులను నిర్వహించే సందర్భంలో బిఎల్ఓలు ఏ విధమైన చట్టపరమైన అంశాలను పాటించాలి, అదేవిధంగా బిఎల్ఓగా వారి యొక్క డ్యూటీస్ ఏ విధంగా చేయాలి, ఓటర్ నమోదు సవరణలు, పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులు, ఇలాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఎన్రోల్ చేసుకునే వాళ్ళకి ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు ఫామ్ 6A ద్వారా, తర్వాత ఫామ్ 7 ద్వారా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8లో మార్పులు చేర్పులు, ఇంకా అడ్రస్ చేంజ్, నేమ్ కరెక్షన్, ఎపిక్ కరెక్షన్, అదేవిధంగా పీడబ్ల్యూడి ఎలక్టర్స్ పీడబ్ల్యూడి మార్కింగ్, పోలింగ్ కేంద్రాల మార్పు కోసం విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ పోలింగ్ కేంద్రాలు ఏదైనా మార్చుకోవాలనుకుంటే కూడా ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఈ అంశాల మీద వారికి పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు డోర్ టు డోర్ సర్వే కూడా చేయడానికి వారిని పూర్తి స్థాయిలో శిక్షించడానికి వారిని సంసిద్ధం చేస్తున్నాను. థ్యాంక్ యూ.